ఓకేనా? స్క్రీన్ షేర్ అవుతుందా? మీకు కనిపిస్తుందా స్క్రీన్? అప్ అయిందా? స్క్రీన్ వచ్చిందా? ఆ స్ట్రీమ్ మీద క్లిక్ చేయండి, కనిపిస్తుంది. నా స్క్రీన్ కనిపిస్తుంది. మీరు లిక్విడిటీ వీడియో చూసారా? ఇప్పుడు మీకు స్క్రీన్ కనిపిస్తుందా? చార్ట్ కనిపిస్తుంది ఎన్క్యూది, ఎంఎన్క్యూ అని. నేను ఈ ట్రేడ్ తీసుకున్నానండి, మామూలుగా చూపిస్తున్నా. ఇక్కడ లిక్విడిటీ తీసుకుంది కదా, ఆ లిక్విడిటీ వాయిడ్ ఫిల్ అయింది కదా. ఆల్రెడీ ఎగ్జిట్ అయిపోయాలండి. ఇక్కడ ఎగ్జిట్ అయిపోయినాయి. ఇక్కడ మనకి ఎఫ్ఈజీ ఉంది కదా ఆపోజిట్ సైడ్, ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. సో ఇది ఒక బేస్ అవుతుంది అనమాట, డ్రాప్ బేస్ డ్రాప్. హయ్యర్ టైం ఫ్రేమ్లో మనకి డౌన్ ట్రెండ్ ఇప్పుడే మనకి రివర్సల్ అయింది ఆల్ టైమ్ హై నుంచి, కన్ఫర్మేషన్ ముందుగానే మనకి. సో లిక్విడిటీ వాయిడ్ వచ్చింది, రీఫిల్ అయింది, నేను బేస్లో ఎంటర్ అయ్యాను, 1:3 టార్గెట్ ఎగ్జిట్ అయిపోయాను. సో అలా మనం ఒకటి ప్లాన్ చేసి టార్గెట్ ఇక్కడ ప్లాన్ చేశాను కాబట్టి ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాయి. తర్వాత ఏం జరిగినా మనకు అనవసరం. సో పొద్దున కూడా నీట్గా ఒక ట్రేడ్ పెట్టాను మన గ్రూప్లో. సో ఇది పబ్లిక్ ప్లాట్ఫామ్ అండి, మీరు ఎక్కడ మెసేజ్ చేస్తే అందరికీ కనిపిస్తుంది. 63 మంది ఉన్నారు నార్మల్గా. ఇది మనకి ప్రైవేట్ అనమాట, ఇది సెకండ్ ఛానల్. ఇక్కడ ఇది వేరేలా ఉంది కదా లోగో బ్లాక్ కలర్లో. ప్రైవేట్లో మెసేజ్ చేయండి. ఇది పబ్లిక్ అనమాట మనకి, ఐసీటీ తెలుగు అన్నది. ఇక్కడ మనకి గోల్డ్ కూడా పర్వాలేదండి. ఇప్పుడు చూడండి, నార్మల్గా చెప్తాను. ఇది ఉంది కదా, ఇది మధ్యాహ్నం చేసిందనమాట. సో మనకి ఇక్కడ మార్కెట్ షిఫ్ట్ అయ్యింది, ఇక్కడ ఒక ఎఫ్ఈజీ ఉంది, ఇక్కడ ఎంటర్ అయ్యాను. మనకి ఇక్కడ 50% అనమాట ఆ లెగ్లో, అదే 50% ఈక్విలిబ్రియం రీబ్యాలెన్స్ అని చెప్తాను కదా. సో కింద నుంచి పైకి ఒక ట్రెండ్ వెళ్ళింది, 50% దగ్గర నేను టార్గెట్ పెట్టుకున్నాను. ఇక్కడ బేస్ ఉంది కదా, అందులో 50% మిడ్ పాయింట్లో ఎగ్జిట్ అయిపోయాను అనమాట. అర్థమైందా? హలో. అలా ప్లాన్ చేసి మనం ఏది ప్లాన్ చేస్తే అది ప్రాపర్గా తీసుకుంటే డిసిప్లిన్ వస్తుంది అనమాట. దాని గురించి పెట్టాను. చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో మీరు ఉంటారు, నేను ఉంటాను, అందరూ చేస్తారు కదా, ప్రపంచం అంతా చేస్తుంది. ఇప్పుడు ఎన్క్యూ అన్నా, ఇప్పుడు ఫారెక్స్ అయినా సరే. ఇప్పుడు ఇదేంటి అందరికీ కనిపిస్తుంది, డబుల్ టాప్ అని అందరికీ కనిపిస్తుంది. నార్మల్గా ఏం చేస్తారు రీటైలర్స్, ఏం చేస్తాం, డబుల్ టాప్ వచ్చింది ఇక్కడ రిజెక్షన్ తీసుకుని పడిపోద్ది అనుకుంటారు కదా, ఇలా అనుకుంటారు కదా, ఇలా జరగాలనుకుంటారు జనాలు. సో అదేంటి ఆల్గారిథం అనేది ఇక్కడ పైన లిక్విడిటీ జనరేట్ చేస్తుంది అనమాట. ఇక్కడ జనరేట్ చేయడం అంటే ఏంటంటే, ఒక్కసారి మీకు ఇంకా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏముంటుంది మనకి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇక్కడ సెల్ చేశారనుకుందాం, ఇక్కడ సెల్ చేశారనుకుంటే ఎస్ఎల్ ఎక్కడ పెడతాడు, ఇక్కడే కదా. బై స్టాప్ ఎక్కడ పెడతాడా? అర్థమైందా? ఇప్పుడు పైన కదండి, కింద సెల్ చేస్తారు కదా రీటైలర్స్. మూమెంట్ వచ్చాక క్యాండిల్ చూసి సెల్ చేస్తారు కదా ఎక్కువ. సో ఇక్కడ సెల్ చేశాను అనుకుందాం, ఇక్కడ సెల్ చేస్తే నేను ఎస్ఎల్ ఎక్కడ పెడతాను, ఈ స్వింగ్ పైన పెడతానా? అందరికీ కనిపిస్తుంది కదా, ఇక్కడే పెడతారు. సో మళ్ళీ ఇక్కడ కూడా సెల్ చేస్తారు, ఇది బ్రేక్ అయిపోయింది ఈ స్వింగ్, ఇక్కడ సెల్ చేస్తారు, అంతే కదా. సో అయితే ఇప్పుడు ఇక్కడ ఏమన్నా ఈ బై స్టాప్స్ ఉన్నాయి అనమాట పైన. అర్థమైందా? సో దాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఇక్కడ బై సైడ్ లిక్విడిటీ అని పిలుస్తాం. ఎందుకని బై స్టాప్ ఆర్డర్స్ పైనే ఉంటాయి కదా. అర్థమైందా? బై సైడ్ లిక్విడిటీ అంటాం. మార్కెట్ ఎలా అవుతుంది, డౌన్ ట్రెండే. మీరు చూస్తున్నారు, నేను చూస్తున్నాను. అంటే హయ్యర్ టైం ఫ్రేమ్లో డౌన్ ట్రెండ్ ఉంది, మార్కెట్ పడాలి. పడే ముందు ఏం చేసింది? మనం చేయము, రీటైలర్స్. అందరికీ కనిపిస్తుంది మార్కెట్, దాని గురించి చెప్తున్నా. ఇక్కడ ఎంటర్ అవుతారు కదా నార్మల్గా. మనం చేయము, మనకి ఎంట్రీ మోడల్స్ ఉంటే మనకి చాలా ఉంది, అది కంప్లీట్ చేయాలి మీరు. సో ఇక్కడ ఏమవుతుంది, బ్రేక్అవుట్ ట్రేడర్స్ ఉంటారు కదా రీటైలర్స్. సో ఈ స్వింగ్ బ్రేక్ అయ్యింది, సో నేను ఇక్కడ సెల్ తీసుకుంటా, ఎస్ఎల్ ఎక్కడ పెట్టుకుంటారు నార్మల్గా రీటైలర్స్. మార్కెట్ ఏం జరుగుతుంది, ఆ పైన ఆ బై స్టాప్స్ అన్ని తీసుకుని మూవ్ అయ్యిద్ది అనమాట. అవును, ఎస్ఎల్ హిట్ అయితే న్యూ బయర్స్ ఉంటారు కదా, న్యూ బయర్స్ ఎక్కడ ఎంటర్ అవుతాడు, ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్, ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయిపోయింది, నేను ఇక్కడ బై చేసుకుంటే ఇక్కడ ఎస్ఎల్ పెట్టుకుంటా అనుకుంటాడు. వాళ్ళ ఎస్ఎల్ కొడుద్ది, ఆల్రెడీ కింద సెల్ చేసిన వాళ్ళు ఎస్ఎల్ కూడా కొడుద్ది. అర్థమైందా? క్లారిటీ వచ్చిందా? న్యూ బయర్స్ ఇక్కడ ఉంటారు కదా, కొంతమంది ఏం చేస్తారు రీటైలర్స్, డబుల్ టాప్ రెసిస్టెన్స్, ఇది రెసిస్టెన్స్ ఫెయిల్ అయిపోయింది, నేను ఇక్కడ బై చేస్తాను, బయర్స్ యాడ్ అవుతారు కదా. సో అందుకే దీన్ని బై సైడ్ లిక్విడిటీ అంటాం అన్నమాట. అర్థమైందా? క్లియర్గా ఉందా? సో లిక్విడిటీ జనరేషన్ అంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ట్రెండ్ లైన్ ఫామ్ అయిద్దండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను రియల్ టైంలో కూడా చూపిస్తాను. సో ఇలా ట్రెండ్ లైన్ ఫామ్ అవుతుంది. ట్రెండ్ లైన్ ఫామ్ అయ్యి డౌన్ ట్రెండ్ కిందే పడాలి. కాకపోతే ఏమైంది, ఇక్కడ సెల్ చేస్తారు అందరూ ఇక్కడ సెల్ చేస్తారా? ఈ ట్రెండ్ లైన్ ఇక్కడ బ్రేక్ అయిపోయింది, డౌన్ సైడ్ సపోర్ట్ బ్రేక్ అయిపోయింది, ఇక్కడ సెల్లింగ్ అయితే వాళ్ళు చూపిస్తాడు కూడా మార్కెట్లో, రియల్ టైంలో చూపిస్తాడు కూడా. ఫస్ట్ ఒక లెగ్ వస్తుంది,
రీటైలర్ని ఫేక్ చేయడానికి మ్యానిపులేషన్ అనమాట ఇది. సో మ్యానిపులేషన్ జరిగి మనకు ఇప్పుడు ట్రెండ్ లైన్ లిక్విడిటీ తీసుకుని మూవ్ అయ్యిద్ది డౌన్ సైడ్కి. అర్థమైందా? ఇప్పుడు ఇంకా ఈజీగా మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఇంకోటి హెచ్ఆర్ఎల్ ఐఆర్ఎల్ కూడా చెప్పేస్తాను, అది అయిపోయిన తర్వాత మనం చూపిద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ అనేది ఇలా పడుతుందండి, డౌన్ ట్రెండ్లో ఉంది, ఓకేనా. కింద ఒక సపోర్ట్ ఉంది నాకు, ఇక్కడ నుంచి అప్ ట్రెండ్ అవ్వాలి ఈ సిచ్యువేషన్ నుంచి. సో అప్ ట్రెండ్ అయ్యేది 2 టైప్స్లో అవుద్ది అనమాట. ఇది ఒక టైప్. ఇదేం టైప్ అంటే ఒక లో రెసిస్టెన్స్ లిక్విడిటీ అనేది జనరేట్ చేసింది ట్రెండ్ లైన్ లిక్విడిటీ, ఓకేనా. చేసినప్పుడు ఏమైందంటే తీసుకోలేదు, కింద లిక్విడిటీ తీసుకోలేదు ట్రెండ్ లైన్ది. తీసుకున్నప్పుడు ఏంటంటే ఇది ఒక బేసే కదా, డ్రాప్ కదా. ఆ బేస్ దగ్గర మనకి రిజెక్షన్ వస్తుంది, ఇలా పడుతుంది అనమాట. ఈ లో రెసిస్టెన్స్ లిక్విడిటీ తీసుకోలేదు కాబట్టి ఇక్కడికి వచ్చేస్తాడు. డౌన్ ట్రెండే, మేజర్గా డౌన్ ట్రెండే. ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి బయింగ్ జరిగింది. అర్థమైందా? ఒకవేళ ఆ లిక్విడిటీ అనేది చూపిస్తా, ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్ చూపిస్తా. సో ఈ లిక్విడిటీ అనేది ముందుగానే తీసుకున్నాడు, ఇక్కడ తీసేసుకున్నాడు ట్రెండ్ లైన్ లిక్విడిటీ. తీసుకుంటే ఏం జరిగిద్ది అంటే, తీసుకుంటే దీనికి రెస్పెక్ట్ ఇదు, ఈ బేస్ అనేది ఫెయిల్ అయిపోద్ది అనమాట. నెక్స్ట్ పీడిఆర్ఏ దగ్గర రిజెక్షన్ వస్తుంది, ఇలా జరుగుతుంది. ఇది కొంచెం డిఫికల్ట్ టాపికే, మళ్ళీ చూస్తే మీకు అర్థమైపోద్ది. ఇక్కడ ఏంటంటే ఈ ట్రెండ్ లైన్ లిక్విడిటీ తీసుకోలేదు ఫస్ట్ కేసులో తీసుకోలేదు. సో ఈ లిక్విడిటీని మనం లో రెసిస్టెన్స్ లిక్విడిటీ అని పిలుస్తాం అనమాట. అంటే మళ్ళీ తీసుకోవడానికి ఈజీగా వచ్చేది, మార్కెట్ కనిపిస్తుంది కదా ఈజీగా ఆల్గారిథంకి. సో ఆల్గారిథం ఎలా అంటే అవునండి, ఇక్కడ సెల్ సైడ్ లిక్విడిటీ అవుద్ది, కింద సెల్ సైడ్ లిక్విడిటీ అవుద్ది. ఇక్కడ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిపోయింది, నేను సెల్ చేస్తాను అనుకుంటాడు కదా. అర్థమైందా? అవును అవును, పైకి వెళ్తుంది. పైకి వెళ్ళినప్పుడు కూడా ఇది ఉంటుంది కదా ఫస్ట్ పీడిఆర్ఏ, ఇది రెసిస్టెన్స్, దీనికి రెస్పెక్ట్ ఇది, ఇది రెస్పెక్ట్ ఇది. ఎందుకు రెస్పెక్ట్ ఇది హై రెసిస్టెన్స్ కదా, ఈజీగా బ్రేక్ అవుతుంది అనమాట. సో ప్రొటెక్టెడ్ అనుకోవచ్చు దీన్ని మనం. తర్వాత వస్తుంది దీన్ని తీసుకోవడానికి, ఎందుకని హై రెసిస్టెన్స్ లిక్విడిటీ మళ్ళీ వస్తుంది తీసుకోవడానికి, కానీ ఇక్కడ రాదు. సెకండ్ పీడిఆర్ఏ దగ్గర వస్తుంది. ఇదేమవుతుందంటే మనకి ఇది ఆరిజిన్, ఇది సోర్స్, ఇది ఆరిజిన్ అవుతుంది కదా. ఇది సోర్స్ ఇక్కడ ఉంటుంది పైన, ఇది ఆరిజిన్ కింద ఎక్కడ ఉంటుంది అలా. సో ఆరిజిన్ ఆఫ్ ద మూవ్ సోర్స్ అంటారు నార్మల్గా. ఇది మెయిన్ అనమాట ఆరిజిన్. ఓ అంటే ఆరిజిన్ అనుకోండి, ఎస్ అంటే సోర్స్ దగ్గర రెస్పెక్ట్ ఇది అనమాట. సోర్స్ ఫెయిల్ అయిపోద్ది, డెసిషనల్ అని పిలుస్తారు. పేర్లు చాలా ఉంటాయండి, నేను అన్నీ చేశాను కాబట్టి తెలుసు నాకు, ఈజీగా చెప్తా. ఇది డ్రాప్ కదా. సో బేస్ అనేది జస్ట్ సోర్స్ అనమాట. సో మెయిన్ పేరెంట్ ఏది, ఆరిజిన్ ఏది ఇదే కదా స్టార్టింగ్ పాయింట్. సో అక్కడ రియాక్ట్ అయ్యింది ఇలా హై రెసిస్టెన్స్ లిక్విడిటీ తీసుకుంటే. మనం ఏం చేస్తాం, ఇక్కడ హై రెసిస్టెన్స్ లిక్విడిటీ తీసుకుని ఇక్కడ బై చేస్తాం మనం ఎఫ్ఈజీలో. సో ఇక్కడ బై చేసి ఫస్ట్ టార్గెట్ ఇది పెట్టుకుంటాము. సిచ్యువేషన్ బాగుంటే ఇక్కడ దాకా హోల్డ్ చేస్తాం, లేకపోతే ట్రైలింగ్ ఎస్ఎల్ చేసుకోవచ్చు. అవును, ఇక్కడ ఏంటి తీసుకోలేదు కదా రెసిస్టెన్స్, ఇక్కడ మనం సెల్ చేసేస్తాం. ఇక్కడ పీడిఆర్ఏలో సెల్ చేసేస్తాం, ఎందుకని ఇక్కడ తీసుకోలేదు కదా, మనకు కనిపిస్తుంది తీసుకోలేదు. సో సెల్లింగ్ జరుగుతుంది. సో ఇది మీకు రియల్ టైంలో చూపిస్తా. ఇప్పుడు మనకి ఫారెక్స్లోకి వెళ్తే ఏయుడిఎస్టీ నేను ఒక ట్రేడ్ చేస్తాను నైట్ 12 o'clockకి. సో ఆ ట్రేడ్ నేను 4 hours వస్తున్నా. 4 hours ఇక్కడ ఏం జరిగింది, ఈ ట్రెండ్ లైన్ లిక్విడిటీ ఇటు తీసుకున్నాడు. అర్థమైందా? ఇది తీసుకున్నది హై రెసిస్టెన్స్ అయింది ఈ పాయింట్ అనేది. సో ఇది లిక్విడిటీ స్వీప్ జోన్ అంటాం, ఇండ్యూస్మెంట్ జోన్ అని కూడా అంటారు ఈ జోన్ని. ఇది ఏదైతే క్యాండిల్ ఉందో లిక్విడిటీ తీసుకున్న క్యాండిల్, సో దానికి అన్ని పేర్స్ అనమాట. ఎందుకని ఇది ఒక ఇన్స్టిట్యూషన్ లెవెల్ అవుతుంది, ఇండ్యూస్మెంట్ చేసిన లెవెల్, మ్యానిపులేషన్ క్యాండిల్ కదా. అర్థమవుతుందా? హలో, వినిపిస్తుందండి. సో ఇది లిక్విడిటీ స్వీప్ జోన్ అంటారు దీన్ని. క్లారిటీ వచ్చిందా? ఎందుకని అంటారు, ఈ ట్రెండ్ లైన్ లిక్విడిటీని ఇది స్వీప్ చేసింది. స్వీప్ చేయడమే కాదు, కింద బీఓఎస్ కూడా చేసింది. అర్థమవుతుందా? అందుకని ఇది ఇన్స్టిట్యూషనల్ జోన్ అవుతుంది. సో ఇన్స్టిట్యూషనల్ జోన్ అయితే మనకి ఇది ఏమవుతుంది, ఇది అనేది ఏమవుతుంది అంటే ఇది సోర్స్ అవుతుంది, జస్ట్ సోర్స్. ఇది ఆరిజిన్ పైన ఉన్నది. ఇక్కడ కూడా మూమెంట్ పైకి వెళ్ళి కిందకు వచ్చింది కదా, ఇదేమవుతుంది, ఇది సోర్స్ అనమాట, డెసిషనల్ సోర్స్ అనేది ఇక్కడ ఫెయిల్ అయింది. ఎక్కడ రియాక్ట్ అయింది, ఆరిజిన్ దగ్గర రియాక్ట్ అయింది కదా. అర్థమైందా? సో అక్కడ సెల్ చేశాను నేను. ఇది నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టాను అనమాట, మన గ్రూప్లో లింక్ కూడా ఇస్తాను. ఏం లేదు, ఇప్పుడు 4 hours మనకి ఇక్కడ రెసిస్టెన్స్ కనిపిస్తుంది కదా, స్వీప్ జోన్ కనిపిస్తుంది కదా. లోయర్ టైం ఫ్రేమ్కి రండి, 5 minutesకి వస్తే నాకు ఇక్కడ ఏం కనిపించిందంటే ఎన్జెడ్యూఎస్టీ ఏయుడిఎస్టీ అనేవి కోరిలేటెడ్ అనమాట. ఇప్పుడు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కోరిలేటెడ్గా వర్క్ అవుతాయి కదా, సిమిలర్గా మూవ్ అవుతాయి కదా. సో ఆ రెండు కూడా అలాగే మూవ్ అవుతాయి. సో ఈ సిచ్యువేషన్లో ఏమైందంటే ఆల్రెడీ ఎన్జెడ్డీ పడిపోతున్నాడు అనమాట, కింద ఉంది. సో అది నా కన్ఫర్మేషన్, దాన్ని ఎస్ఎండి అని పిలుస్తాం అనమాట.
స్మార్ట్ మనీ టెక్నిక్ వాడి మనం ఏం చేసాం, ఇక్కడ నేను సెల్ చేశాను. ఇది ఇక్కడ సెల్ చేసి టార్గెట్ ఎక్కడ పెట్టుకున్నా, ఏషియా లిక్విడిటీ లో కింద పెట్టుకున్నా. ఈ సెషన్స్ అనమాట. ఇది ఏషియా, ఇది లండన్, ఇది న్యూయార్క్. సో ఇక్కడ నేను ఎగ్జిట్ అయ్యాను అనమాట. 1:10 బుక్ చేశాను ఈ ట్రేడ్లో. సో ఇప్పుడు అదే కాదు, ఈరోజు చేసినవి చెప్తున్నాను. ఈరోజు నేను లండన్లో చేసి చూపించాను మీకు. మన దాంట్లో ఇప్పుడు గోల్డ్ అని ఒకటి ఉంటుంది. సో ఇక్కడ ఉంది కదా జీసీ అని, ఎక్స్చేంజ్ యూఎస్టీ. సో ఇది లండన్ ట్రేడ్ అనమాట. లండన్లో నాకు ఏం అనిపించింది, సో ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది హైయర్ టైం ఫ్రేమ్లో. సో రెసిస్టెన్స్ దగ్గర మనకి మార్కెట్ షిఫ్ట్ అయ్యింది, కిందకు వచ్చింది కదా ఇక్కడ. సో ఇక్కడ ఒక ఏదైతే స్వింగ్ పాయింట్ బ్రేక్ అయితే అది మార్కెట్ షిఫ్ట్ అంటాం. ఇక్కడ బ్రేక్ అయినట్టు ఆ రెడ్ లైన్ కింద. సో బ్రేక్ అయింది, మళ్ళీ పైకి వచ్చాడు. ఇక్కడ ఒక ఇన్వర్షన్ ఉందన్నమాట. అంటే లోయర్ టైం ఫ్రేమ్లో మనకి ఇక్కడ ఎఫ్ఈజీ కనిపిస్తుంది. సో ఇది 30 సెకండ్స్, ఇంకా నేను 15 సెకండ్స్లో మార్క్ చేశాను దీన్ని. బ్రేక్ అవే గ్యాప్ ఇది. సో అక్కడ సెల్ చేస్తే మన టార్గెట్ ఏంటి, ఇక్కడ 50% లైన్, ఈ రెడ్ లైన్ 50% గురించి చెప్పాను కదా, ఈక్విలిబ్రియం గురించి. నేను యూజ్ చేసేది అవే. ఇది అర్థమైందా? ఈ ట్రేడ్ అర్థమైందిగా. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు చేసిన ట్రేడ్ ఏంటంటే ఎన్క్యూలో, ఇప్పుడు రీసెంట్గా ఇందాకడే జస్ట్ ఎప్పుడు 7:30కి మీరు మెసేజ్ చేశారు అప్పుడు. ఇది ఒక లిక్విడిటీ వాడేనా, సడన్ ఫాల్ వచ్చిందా? ఇప్పుడు 650కి వచ్చింది సడన్ ఫాల్ వచ్చింది. ఇక్కడ సపోర్ట్ ఉంది, సపోర్ట్ తీసుకుంది, పైకి వచ్చింది. ఈ లిక్విడిటీ వాయిడ్ని రీఫిల్ చేశాడు. ఎప్పుడైతే లిక్విడిటీ వస్తుందో అప్పుడు ఏం చెప్పాను నేను, ఇక్కడ ఆర్డర్ ఉండదు ఈ లెగ్లో సెల్ ఆర్డర్స్ ఉండవు. లెగ్ పైన ఉంటాయి. ఎక్కడుంది, ఇక్కడ బేస్ ఉంది. డౌన్ ట్రెండ్లో ఇది అప్ క్లోజ్ క్యాండిల్ ఇదే కదా డౌన్ ట్రెండ్లో. సో ఇది బేస్ అయ్యిద్ది అనమాట. ఆ బేస్ దగ్గర రియాక్ట్ అయిందా, అంతే. ఇక్కడ ఒక ఎఫ్ఈజీ ఉంటుంది లోయర్ టైం ఫ్రేమ్లో. మళ్ళీ ఇక్కడ మార్కెట్ షిఫ్ట్ అయ్యింది ఫస్ట్, మళ్ళీ రీటెస్ట్కి వస్తాడు, అక్కడ సెల్ చేసాం. టార్గెట్ ఏం పెట్టుకున్నా, ఇక్కడ ఎఫ్ఈజీ ఉందా, కనిపిస్తుందా? ఇది ఇక్కడ కూడా క్యాండిల్ కూడా ఉంది కదా మనకి, అప్ ట్రెండ్లో డౌన్ క్లోజ్ క్యాండిల్ డెసిషన్ ఇదే కదా. సో ఇక్కడ చూడండి ఏం జరిగింది లైవ్లో. నేను ఎగ్జిట్ అయిపోయాను. తర్వాత ఏం జరిగినా మనకు అనవసరం, మీకు చూపిస్తున్నాను నార్మల్గా ఇప్పుడు ఏం జరుగుతుందో. ఫ్యూచర్స్కి వచ్చేస్తే, ఎన్క్యూకి వచ్చేస్తే, మనం ఏదైతే ప్లాన్ చేస్తామో అది తీసుకుంటే చాలు. మళ్ళీ పడుతుంది కదా రీట్రేస్మెంట్ ఎక్కడ వచ్చింది, ఎక్కడైతే నేను ఎగ్జిట్ అయ్యానో ఇక్కడ ఎగ్జిట్ అయిన ఎఫ్ఈజీ దగ్గర అక్కడ మళ్ళీ రీట్రేస్ వచ్చిందా. అలాగా మనం ఏదైతే ప్లాన్ చేస్తామో అది తీసుకుంటే చాలు. మనం ఇక్కడ తర్వాత పోయేది మనకు అనవసరం. ఇక్కడ మళ్ళీ సెకండ్ ఎంట్రీ తీసుకోవచ్చు మనం లోయర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి ప్రాపర్గా కనిపిస్తే. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఎఫ్ఈజీ ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎందుకు వచ్చాడు పైకి, ఇదంతా ఎఫ్ఈజీ అవుతుంది అనమాట. అంతే, అదే జరుగుతుంది మార్కెట్లో. ఫిల్ చేస్తాడు, ట్యాప్ చేసింది, మళ్ళీ సడన్గా మళ్ళీ కిందకు వచ్చిందా. అలాగే మనం ఏదైతే ప్లాన్ చేస్తామో అది తీసుకుంటే చాలు. ఏది ప్లాన్ చేస్తే నేను, ఇది లిక్విడిటీ వాయిడ్ రీఫిల్ అయింది, బేస్లోకి వస్తాడు, ఇంటది. సో ఇక్కడ వరకు ఈజీగా వెళ్ళిపోద్ది. ఇక్కడ మనకి ఎఫ్ఈజీ క్లీన్గా ఉంది, ఇక్కడ పెట్టుకున్నా. అర్థమైందా? హలో, క్లారిటీ వచ్చిందండి. లిక్విడిటీ గురించి, లో రెసిస్టెన్స్ లిక్విడిటీ, హై రెసిస్టెన్స్ లిక్విడిటీ. నేను యాక్చువల్గా మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను కదా, లిక్విడిటీ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను కదా ఇలా జరగడాన్ని. ఏం లేదు, మీరు దాన్ని కొంచెం నేను అర్థమైంది, పెడతాను. మీరు ఏం చేయొచ్చు అంటే సింపుల్గా కొంచెం స్పీడప్ అయిపోతే మీరు దాన్ని స్లో చేసుకోవచ్చు అనమాట ఆ వీడియోని. ఓకే, అది చాలా ఇంపార్టెంట్ అండి లిక్విడిటీ అనేది. ఎందుకంటే ఇప్పుడు మీకు చూపించా కదా. ఇంకా ఇంకా చాలా ఉందండి, ఇంకా చాలా ఉంటుంది లిక్విడిటీలో. జనరేట్ చేయడం అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్ ట్రెండ్ నడుస్తుందండి, ఇలా అప్ ట్రెండ్ వెళ్తుంది. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే బుల్ ఫ్లాగ్ అనమాట. బుల్ ఫ్లాగ్ అనేది జనరేట్ చేస్తుంది లిక్విడిటీని. జనాలు ఏమనుకుంటారు, ఇక్కడ బై చేస్తారు జనాలందరూ. కానీ ఇది ఒకవేళ ప్రీమియంలో ఉంటే ఇక్కడ మనం సెల్ చేయాలి. ఎందుకని, అదంతా జనరేటెడ్ లిక్విడిటీ అనమాట. బయ్యర్స్కి ఇది ఒక చార్ట్ ప్యాటర్న్ కదా, ఫేక్ ప్యాటర్న్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. సో అదే లిక్విడిటీ జనరేషన్. మీకు ఇది వేక్ ఆఫ్ ఆ బ్రేక్అవుట్ చేయడమే లిక్విడిటీ తీసుకోవడం అనమాట. బై సైడ్ లిక్విడిటీ తీసుకుందని పిలుస్తాం ఇక్కడ మనం. ఇది అర్థమైందా? ఓకే, లిక్విడిటీ రైడ్ అంటే ఇది ఇలా తీసుకుని ఆపోజిట్. అవును, చూపిస్తాను. అది అర్థమైందా క్లీన్గానే? అదే ఎఫ్ఈజీ ఉంటుంది మధ్యలో అయ్యారు.
ఓకే. ఇంటర్నల్ ఎక్స్టర్నల్ లిక్విడిటీ. ఓకే. మీకు నేను రియల్ టైంలో ఏదైనా దొరికితే చూపిస్తాను. వీక్లీలో ఎక్కువ నీట్గా కనిపిస్తుంది. మ్మ్. మ్మ్. అవును. అవునండి. మనము యాక్చువల్‌గా టైం పడుతుంది నేర్చుకోవాలి. కానీ నేర్చుకుంటే రిజల్ట్ చూసారా? ఈరోజు నేను ఎంత తీసినట్టు 1:5, 1:3, 1:8 తీసినట్టు నార్మల్‌గా. సో, నేను ఎంత పెట్టుకుంటాను 1% రిస్క్ పెట్టుకున్నా 8% మనకు రివార్డ్ వచ్చేసినట్టు. అర్థమవుతుందా? 1% రిస్క్‌కి మనం 8% తీసేసాం. సో, అలా మనం 20% పెట్టుకుంటాం మంత్‌కి టార్గెట్. ఇది 1 డేలో జరిగింది. మనం ఇంకా దాన్ని 0.5 రిస్క్ కూడా చేసుకోవచ్చు. విన్ రేట్ వచ్చే వరకు స్టార్టింగ్‌లో. సో, విన్ రేట్ వచ్చిన తర్వాత 1% రిస్క్ వెళ్ళొచ్చు. అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 1,00,000 రూపీస్ ఉందనుకుందామండి. సో, 1,00,000 నేను తీసుకెళ్ళి ఏం చేశానంటే బ్యాంక్‌లో డిపాజిట్ చేశాను. వాడు ఏమి ఇస్తాడు నాకు? మహా అయితే 6% రిటర్న్ ఇస్తాడు. అంతేనా? ఎప్పటికి? 12 మంత్స్‌కి, 1 ఇయర్‌కి. 1 ఇయర్‌కి ఇస్తాడు. అంటే ఆడు మంత్‌కి ఎంత ఇస్తున్నాడు? 1 మంత్‌కి ఎంత ఇస్తున్నట్టు? ఆడు రూ. 10 ఇస్తున్నాడండి మనకి. రూ. 10 అంటే 0.5 ఆర్ అనమాట. 0.5% ఇస్తున్నాడు ఆడు మంత్‌కి. మీరు జాగ్రత్తగా చేస్తే 20% ఎక్స్పీరియన్స్ వచ్చాక తీయొచ్చు. నేను తీయొచ్చు. సో, ఎక్స్పీరియన్స్ రానప్పుడు ఈజీగా 10% తీయొచ్చు. మీరు అర్థం చేసుకుని నేర్చుకుంటే 3 మంత్స్‌లో ఈజీగా తీయొచ్చు. అందులో కూడా మనం చేసేది ప్రాప్ ఫండ్స్ అనమాట. సో, ప్రాప్ ఫండ్స్ ఎలా ఉంటాయంటే మనకు ఒక 8,000 ఇన్వెస్ట్మెంట్ పెడితే వాడు మనకి 2,00,000 వర్త్‌కి అకౌంట్ ఇస్తాడనమాట. 2,00,000 వర్త్ అంటే డైరెక్ట్‌గా ఇచ్చాడు. ఒక ఛాలెంజ్ పెడతాడు. ఆ ఛాలెంజ్ ట్రేడింగ్ వచ్చిన వాళ్ళు చేయగలరు. అంతే, ఇంత టార్గెట్ తీయండి ఇన్ని రోజుల్లో అని ఇస్తాడనమాట. 2,000 ఇచ్చి 3,000 తీయమంటాడు. డాలర్స్ ఇవన్నీ. సో, $2,000 తీసుకుని $3,000 1 మంత్లో మనం తీస్తే టార్గెట్ ఈజీగా తీయొచ్చు. 2 వీక్స్లో అయిపోద్ది మీకు ఛాలెంజ్ నేను చెప్పిన మెథడ్స్ ఫాలో అయితే. ముందు ఏం చేయాలి? మనం నేర్చుకోవాలి. ఒక 3 మంత్స్ కంప్లీట్గా ఏ టు జెడ్ ఎలా చెప్పానో అలా నేర్చుకుంటే ఇప్పుడు నేను ఎలా చూస్తున్నానో మీరు అలా చూడగలరు చార్ట్ ప్యాటర్న్ మొత్తం. సో, అలా మనం టైం ఇస్తే మంచి రిజల్ట్ తీయొచ్చండి మార్కెట్ నుంచి. సో, నేను ఆల్రెడీ చేస్తున్నాను. నెక్స్ట్ మనకి పేఅవుట్ అవన్నీ వస్తాయి అనమాట. ఎందుకంటే ఇది టైం పడుద్ది. ఈ ఫండెడ్ అకౌంట్స్ కాబట్టి ఎందుకు టైం పడుద్ది అంటే రూల్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. నార్మల్గా మనం ఒక రోజు ప్రాఫిట్ చేస్తే చేసినట్టు కాదనమాట. వాడు ఎలా అంటే బఫర్ తీయమంటాడు మళ్ళీ. ఇప్పుడు నేను ఛాలెంజ్ చేశాను కదా 2,000కి 3,000 తీయడము. 2,000 ఇచ్చాడు, నేను 3,000 తీసేసాను. ఓకేనా? ఇది టార్గెట్ అయిపోయింది. ఇప్పుడు నాకు రియల్ అకౌంట్ ఇస్తాడు మళ్ళీ 2,000ని. సేమ్ అమౌంట్. కాకపోతే ఇప్పుడు అంత రిస్క్ ఎక్కడ పెట్టలేంగా. ఇప్పుడు ఇక్కడ రిస్క్ ఎక్కువ పెడితేనే ఇది క్లియర్ అవుద్ది, తొందరగా క్లియర్ అవుద్ది. కాకపోతే మనకి ఏం రాదు కదా, ఇది ఛాలెంజ్ ఫేజ్ కదా. సో, అందుకే రిస్క్ ఎక్కువ పెట్టమని చెప్తాను ఛాలెంజ్లో. సో, రియల్ అయిన తర్వాత ఇది రియల్ కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలి రియల్ని. సో, అందులోనూ రూల్స్ ఉంటాయి. వాడు ఏం చేయమంటాడు? బఫర్ తీయమంటాడు. ఈ 2,000 ఎస్ఎల్ ఏదైతే ఆడు ఇచ్చాడో ఆ 2,000 ఎస్ఎల్ని మళ్ళీ నేను 2,000 ప్రాఫిట్ తీస్తేనే నన్ను పేఅవుట్ పెట్టుకొని ఇస్తాడనమాట. ఇంత తక్కువకి ఇంత పెద్ద క్యాపిటల్ ఎందుకు ఇస్తున్నాడు వాడు? రూల్స్ చాలా క్రిటికల్గా ఉంటాయి అనమాట. రూల్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు 2,000 ఎస్ఎల్ ఇచ్చాడు కదా నాకు ఈరోజు. 2,000 ఎస్ఎల్ ఇచ్చాడండి. నేను ఒక 500 ప్రాఫిట్ చేశాను అనుకోండి. నెక్స్ట్ డే ఏమైంది అనుకుంటున్నారు? 500 పైకి వచ్చేది ఇది డ్రాడౌన్ అనేది. 48,500కి వచ్చేస్తుంది. 50,000 అకౌంట్ ఇది. నేను 500 ప్రాఫిట్ చేస్తే 500 పైకి వస్తుంది అనమాట ట్రైలింగ్ ఎస్ఎల్. అర్థమైందా? మళ్ళీ నేను 500 లాస్ అయ్యాను కానీ కిందకి జరగదు, పైకి వస్తే తప్ప కిందకి వెళ్ళదు. ఇప్పుడు 48,500 వస్తే అకౌంట్ ఫెయిల్ అయిపోయినట్టే. అంటే మనకి బీభత్సమైన విన్ రేట్ ఉంటే కానీ ఇది చేయలేమన్నమాట. మినిమం 60 to 70% విన్ రేట్ ఉండాలి. అంటే నేను 10 ట్రేడ్లు చేస్తే 7 ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. 6 కానీ 7 కానీ అవ్వాలి. 5 అయినా కానీ మనం ప్రాఫిటబుల్గా చేయొచ్చు డిసిప్లిన్గా చేస్తే. మినిమం 6 నుంచి 7 అయితే మనం ఈజీగా ఇలాంటి ప్రాప్ ఫామ్స్లో చేయొచ్చు అనమాట. సో, అలా ఉంటుంది ఇది. సో, ఇంకో అకౌంట్స్ ఉంటాయి, ఫారెక్స్ అకౌంట్స్. కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటాయి. కాకపోతే ఇలాంటి రూల్స్ ఉండవు. ట్రైలింగ్ ఎస్ఎల్ ఇలాంటి డిఫికల్ట్గా ఉంటుంది అనమాట. కొంచెం ఈజీగా ఉంటుంది ఫారెక్స్ కన్నా. ఫారెక్స్లో కొంచెం ఏమంటే ఇలాంటి డిఫికల్ట్ రూల్స్ ఉండవు. జస్ట్ 1% రిస్క్ పెట్టండి, యూస్ చేయొద్దని చెప్తారు ఫారెక్స్లో. కానీ ఎక్కువ రేట్ ఉంటాయి అనమాట. మనకి ఎక్కువ రేట్ అంటే ఒక 50K అకౌంట్ కావాలంటే అక్కడ 22,000 పెట్టాలి. అదే ఫ్యూచర్స్లో అనుకోండి, మనకి ఫ్యూచర్స్లో వచ్చేసరికి 8,000కే ఇస్తాడు. కాకపోతే రూల్స్ క్రిటికల్గా ఉంటాయి. అంటే తక్కువ అమౌంట్తో మనం ఎక్కువ ప్రాఫిట్ చేయాలంటే ఇదే మనకున్న వే అనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 50,000 ఉంటే రియల్ మనీలో ఉంటే మనం మ్యాక్సిమం మహా అయితే ఏం చేయొచ్చు 1 మంత్లో? దాన్ని డబుల్ చేయొచ్చు కదా, 1,00,000 చేయొచ్చు మహా అయితే రియల్ అకౌంట్ చేస్తే 1 మంత్లో. అంటే ఎక్కువ విన్ రేట్ ఉండి చేస్తే అని చెప్తున్నా. 1 మంత్లో అదే 50,000 ఎక్కడుంటే 50,000కి మనకి 100K అకౌంట్ ఇస్తాడు. అంటే 1 CR అనమాట. అకౌంట్ సైజ్ చూడకూడదు. మనం ఏం చూడాలి? ఎస్ఎల్ చూడాలి. ఎస్ఎల్ ఎంత ఇస్తాడు? 10% ఇస్తాడు. అంటే 10 lakhs ఎస్ఎల్ ఇస్తాడండి. 10 lakhs ఎస్ఎల్ ఇస్తే 10 lakhs ఎస్ఎల్ పెట్టుకుని మనం అందులో ఈజీగా
ఈజీగా మనం త్రీ ల్యాక్స్ వరకు తీయొచ్చు రిటర్న్ ఈజీగా 1 మంత్లో. ఇన్వెస్ట్మెంట్ సేమే 50Kనే. అర్థమవుతుంది. అంత అంత ఆపర్చునిటీ ఉంది. కానీ ఇది ఎప్పుడు చేయొచ్చు? మనకి ప్రాపర్గా ట్రేడింగ్ రావాలి. ట్రేడింగ్ రావడం అంటే మీరు ఒక 3 మంత్స్ డేటా చూసుకున్నా, 6 మంత్స్ డేటా చూసుకున్నా మీరు నెట్ పాజిటివ్లో ఉండాలి. అంటే లాంగ్ టర్మ్ గ్రోత్ చూడాలి మనం ట్రేడింగ్ అనే కెరియర్లో. సో అలా 3 మంత్స్ మనం పాజిటివ్గా ఉన్నాం, 6 మంత్స్ పాజిటివ్గా ఉన్నాం అన్నప్పుడు ఇలాంటి ఛాలెంజెస్ మనం ఈజీగా చేయగలం. అర్థమైందా? హలో. మీకు ఇవన్నీ ఫ్యూచర్లో తెలుస్తాయిలేండి. మ్, అవునండి. ఎఫ్విజీ అండి. అవును. మ్, అవునండి. ఆ, ఒక్క నిమిషము. నేను రియల్ టైం ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ కళ్ళ ముందే చూసి చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం జరిగిందండి? ఇక్కడ సపోర్ట్ తీసుకున్న బయింగ్ జరిగింది కదా. ఈజీగా చూడండి మార్కెట్ని. ఇక్కడ నుంచి ఇక్కడ పైకి వెళ్తుంది కదా. ఓకేనా? సో ఇక్కడ నుంచి ఇక్కడ పైకి ఏదైతే వెళ్ళిందో లెగ్, దీనికి స్వింగ్ హై స్వింగ్ లో ఉంటాయి కదా. అర్థమవుతుందా? ఈ స్వింగ్ లో కదా, ఇది లో నుంచి పైకి వెళ్ళింది కదా. సో పైకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందని చెప్తాను, 50% రీట్రేస్ట్ అవుతుంది. ఇక్కడ ఎఫ్ఈజీ ఉందా? ఈ క్యాండిల్ మధ్యలో అక్కడ రీటెస్ట్ అయిందా? 50%కి రావడమే ఐఆర్ఎల్ అనమాట. ఇంటర్నల్ రేంజ్ లిక్విడిటీ తీసుకుంది. ఇంటర్నల్ అంటే ఏంటి? మధ్యలో ఉంటుంది అనమాట ఇంటర్నల్ అనేది. సో ఇప్పుడు మన టార్గెట్ ఏం పెట్టుకుంటాం? ఈఆర్ఎల్ పెట్టుకుంటాం. ఈఆర్ఎల్ అంటే ఏంటి? ఈ స్వింగ్ హై అనమాట. అంతే. అంతే. ఈఆర్ఎల్ అంటే. సో ఇది ఏం చూస్తాం మనం? హయ్యర్ టైం ఫ్రేమ్లో చూసుకుంటాం. డైలీలో చూసుకున్నాను నేను. సో డైలీలో చూసుకున్నాను. ఇక్కడ ఏం జరుగుతుంది? 5 మినిట్స్లోకి వెళ్ళి నేను ఇక్కడ బయింగ్ చూస్తాను. అర్థమవుతుంది. ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకుని ఇక్కడ బై చేస్తాను. మన టార్గెట్ ఇక్కడ వరకు ఉంటుంది. అప్పుడు మనకి 1:5 అలాంటి ఎక్కువ పెద్ద పెద్ద టార్గెట్స్ వస్తాయి అనమాట. 1:10 చూపించా కదా AUDUSTలో. ఏం చేశాను? 4 అవర్స్లో రెసిస్టెన్స్ లిక్విడిటీ స్వీప్ జోను 5 మినిట్స్కి వెళ్ళి సెల్ చేశాను. అర్థమైందా? సో అలా చేస్తేనే మనకి ఎక్కువ ఆర్ఆర్ తీయవచ్చు మనం. రిస్క్ టు రివార్డ్ అనమాట. సో అది ఏం లేదు. నేను అదే 50% రీటెస్ట్ అయ్యి వెళ్ళడం అంటేనే ఈఆర్ఎల్ జరగడం అనమాట. అవును. అవునులేండి. మ్, 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 అవును. అవునండి. అంటే నేను మార్క్ చేసి చూపిస్తాను కదా. క్యాండిల్ హై అనిపిస్తుంది ఇందులో. ఒక హయ్యర్ టైం ఫ్రేమ్లో చూస్తే అది క్యాండిల్ హైయే కదా సింపుల్గా. లోయర్ టైం ఫ్రేమ్లో అది స్వింగ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏంటి? డైలీలో మనకి ఈ క్యాండిల్సే కనిపిస్తున్నాయి. లోయర్ టైం ఫ్రేమ్కి వెళ్తే ఇదంతా పెద్ద స్వింగ్ ఉంటుంది కదా, అప్ స్వింగ్ ఉంటుంది. ఆ, చూడండి ఇక్కడ. ఇక్కడ ఆపోజిట్గా చూడండి. ఫస్ట్ ఏం జరిగింది? ఈఆర్ఎల్ తీసేసుకున్నాడు ఇక్కడ. ఇప్పుడు ఐఆర్ఎల్కి వస్తున్నాడు ఇంటర్నల్ రేంజ్ లిక్విడిటీ కోసం. అర్థమవుతుందా? సో ఇక్కడంతా గ్యాప్స్ ఉన్నాయిగా, ఇదంతా గ్యాప్ అవుతుందిగా, ఇదంతా గ్యాపేగా. సో ఇప్పుడు ఇక్కడ దాకా వస్తున్నాడు చూడండి. ఇక్కడ గ్యాప్ దగ్గర ఆగింది మళ్ళీ మార్కెట్ వెంటనే. ఈ క్యాండిల్ లో దగ్గర అనమాట సింపుల్గా. ఈ క్యాండిల్ లో ఏదైతే ఉందో అక్కడ ఆగింది వచ్చి. అర్థమైందా? అలాగా ఈఆర్ఎల్ అదే సేమ్ ఒకటే కాన్సెప్ట్. కాకపోతే మనం క్యాండిల్స్ మనం హైయర్ టైం ఫ్రేమ్లో అలా చూస్తాం కాబట్టి అలా. కాన్సెప్ట్ ఏంటి అసలు? సింపుల్గా ఒక లెగ్ వెళ్ళిపోతే ఆర్డర్స్ ఎక్కడ ఉంటాయి? ఫ్యూయల్ ఎక్కడ ఉంటుంది? మిడ్లో ఉంటుంది అనమాట. సో మళ్ళీ తీసుకొని మళ్ళీ అప్ ట్రెండ్లో ఏం జరుగుతుంది? మళ్ళీ ఇది ఈజీగా బ్రేక్ అయిపోతుంది కదా. ఇది ఏమైంది? వీక్ హై అవుతుంది కదా అప్ ట్రెండ్లో. సో ఈజీగా బ్రేక్ అయిపోద్ది మళ్ళీ. అలా జరుగుతూ ఉంటుంది. డౌన్ ట్రెండ్లో ఏం జరుగుతుంది? ఒక లెగ్ డౌన్ వస్తే 50% దగ్గర బేస్ ఉంటుంది కదా, అక్కడ ఒక ఎఫ్విజీ ఉంటుంది ప్రీమియంలో 50% పైన. సో మళ్ళీ సెల్ చేస్తాం, కిందకు వస్తుంది. ఇది ఈజీగా బ్రేక్ అయిపోద్ది. డౌన్ ట్రెండ్లో ఇది వీకర్ లో అవుతుంది కదా. సో ఇలా రిపీట్ అవుతూ ఉంటుంది. ఇది అప్ ట్రెండ్, ఇది డౌన్ ట్రెండ్. ఇది బేసిక్ అనమాట. సో ఇదేంటి? థియరిటికల్గా చెప్పింది. ఇలా ఎంత సింపుల్గా ఉంటుంది కదా మార్కెట్. సో ఏం జరుగుతుంది? కాంప్లెక్స్ స్ట్రక్చర్ వస్తుంది. కాంప్లెక్స్ స్ట్రక్చర్ అంటే ఇలా అప్ ట్రెండ్లోనే ఇలా ఫేక్ చేసి వెళ్తాడు. ఇక్కడ ఓటీ లెవెల్ ఉంటుంది కదా 70%, అక్కడ ఉంటుంది ఎఫ్ఈజీ, అక్కడ తీసుకుని వెళ్తాడు అప్ ట్రెండ్కి. సో అలా జరుగుతుంది అనమాట మార్కెట్. అది చూడండి. అర్థం కాకపోతే 1 మోర్ టైం చూడండి, మీరు అడగండి, నేను చెప్తాను. ఓకేనా? నేర్చుకోండి.